కట్టబడిన కాపురం. ఎలా పడితే అలా వెళ్ళడానికి, ఎలా పడితే అలా ఖర్చు చేయడానికి ఉండదు. ఇది కట్టబడిన కాపురంలా భావిద్దాం. ఒకవేళ ఒంటరిగా ఏకాకిగా బ్రతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళది సొంత నిర్ణయం, సొంత పెత్తనం, ఎద్దుపోకడ. కారణం ఏంటంటే కట్టుబాటు ఉండదు. కట్టుబాటులున్న కాపురానికి, కట్టుబాటు లేని కాపురానికి తేడా ఉంటుంది. కట్టుబాటుగా ఉన్న కాపురానికి విలువ ఉంటుంది, కట్టుబాటు లేని కాపురానికి విలువ ఉండదు. కట్టబడిన గాడిదకు ఉన్న లక్షణాలు నేను చెప్తా వినండి. కట్టబడిన గాడిదైతే యజమాని మాట కోసం కట్టేయబడి ఉంటుంది. యజమాని మాట కోసం చూస్తుంది, యజమాని పిలుపు కోసం చూస్తుంది, యజమాని దర్శనం కోసం చూస్తుంది, యజమాని మాట కోసం చూస్తుంది. యజమాని పిలుపులో ఉన్నంత పవరు దేనికి ఉండదు. కట్టబడని గాడిద ఎటు తిరిగిద్దో తెలియదు, ఏడమేసిద్దో తెలియదు, ఏ కంపంలో ఉంటుందో తెలియదు, ఏ కంపంలో ఉంటుందో తెలియదు, ఏ పొలంలో ఉంటుందో తెలియదు. ఏ పొలానికి వెళ్ళినా కర్ర తీసుకుని వెంటబడతారు. ఏ చెరుకు తోటకు పోయినా ఆ చెరుకు తోట యజమానులు రానివ్వరుగా. ఎందుకు? గాడిద కట్టివేయబడిన గాడిదకు ఉన్న విలువ కట్టబడని గాడిదకు ఉన్న విలువ అదే. కట్టివేయబడిన గాడిదనే ప్రభు రమ్మంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచుదాం. కట్టివేయబడిన గాడిదకు నిష్ఠ ఉంటుంది, నియమం ఉంటుంది, ప్రతిష్ఠ ఉంటుంది, పిలుపు ఉంటుంది, దర్శనం ఉంటుంది. అదే కట్టబడని గాడిదకి అవన్నీ ఉండవు. విచ్చలవిడిగి తిరగదు, ఇష్టానుసారంగా బ్రతకదు, కోరిందల్లా తెచ్చుకోదు, కావాల్సిందల్లా ఏరుకోదు. ఎక్కడికి పోయినా కర్ర తీసుకొని వెంటబడతారు. హల్లెలూయా, అవునా కదా? అదే కట్టేయబడిన గాడిదని ప్రభు తీసుకురమ్మంటున్నాడు. గాడిదను, గాడిద పిల్లని తోలుకురండి అంటున్నాడు. ఎందుకో చెబుతా వినండి. గాడిద వెట్టి చాకిరి చేసిద్ది అంటే, గాడిద ఓపిక ఉంటుంది, గుర్రం చెంగులు దూకిద్ది. గాడిద దూకదు. ఎంత బరువైనా ఎంత భారమైనా యజమానికి ఎదురు తిరగకుండా మోసిద్ది. హల్లెలూయా. ఎంత బరువైనా ఎంత భారమైనా యజమానికి ఎదురు తిరగకుండా, ఇంత బరువు ఉందని, ఇంత లెక్కని, ఇంత లెక్కలని, ఇంత కొలతలని ఉండవు. కట్టబడిన గాడిద ప్రతి భారాన్ని మోసుకుంటూ వెళ్ళిపోద్ది. నా ప్రియ దేవుని ప్రజలారా, అమ్మ వినండి, పిల్లల వైపు మీ దృష్టి పెట్టమాకండి. ఈ మాట మరలా వచ్చే సంవత్సరం ఈ రోజు వరకు దేవుడు ఇస్తాడో ఇవ్వడో తెలియదు. ఏ రోజు దేవుడిచ్చిన మాటని ఆ రోజు పుష్కలంగా తిని సంతృప్తిగా దేవుని వాక్యంతో దీవించబడుదుముగాక. ఆమేన్. ఇప్పుడు గాడిద వెన్ను ఎలా ఉంటుందో తెలుసా? నడ్డిగా ఉంటుంది. ఏ బరువు పెట్టినా కింద పడదు, ఏ బరువు పెట్టినా వద్దు అందో. పెట్టిన భారం వచ్చిన కష్టం, వచ్చిన భారం పెట్టిన కష్టం మోసుకుంటూ ధీటుగా సాగిపోతూ ఉంటుంది. అంతేగాని ఇది నాది కాదు అనుకోదు. ఇక్కడ మీరు కూడా చాలామంది ఉన్నారు. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ ప్రయాసలో నీకు ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను ఓర్చుకుంటున్నాను కదా అనుకో. మాకు ఓర్చుకొని నిలబడి తట్టుకొని నువ్వు వెళ్తుంటే, మట్టల ఆదివారం రోజు ఏ గాడిదకి ఎంతైతే విలువ ఇచ్చాడో, సంఘంలో ఉన్న నీకు, నాకు, కుటుంబంలో ఉన్న నీకు, బ్రతుకు జీవితంలో పోరాడుతూ ముందుకెళ్తున్న నీకు ఒక విలువనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు గాడిదను, గాడిద పిల్లను తీసుకురమ్మన్నాడు ప్రభువారు. తీసుకొచ్చాక ఇదిగో నీ రాజు వాహనం అయిపోయింది. గాడిద మీద, గుర్రాల మీద రాజులు కూర్చుంటారు, గాడిద మీద యేసు ఒక్కడే కూర్చున్నాడు. హల్లెలూయా. గాడిదను కోరుకున్నాడు ప్రభు. సాత్వికుడు, గాడిద సాత్వికురాలు. మరో మాట చెప్తా, గాడిదకు 2 డెక్కలు లేవండి అంటే అది పవిత్రతమైనది కాదు, అపవిత్రతమైనది. ఇక్కడ కూర్చున్న మనమందరము గాడిద లాంటి వారము, అపవిత్రమైన వారం. ప్రభు నెరుగకు మునుపు ఎక్కడెక్కడో విడవబడిన గాడిద వలె లోకంలో పాపంలో, శాపంలో, అక్రమంలో, అన్యాయంలో తిరుగుతూ బ్రతుకుతూ పాపపు ఊపిలో మునిగి తేలిన మనలను తోలుకొచ్చాడు ఆయన సన్నిధికి.
కట్టబడిన గాడిదను విడిపించి తోలుకొచ్చారు ప్రభు దగ్గరికి. నీవు కూడా కట్టబడి ఉన్నావు. కొన్ని పాపములలో, కొన్ని అక్రమములో, కొన్ని అవిధేయతలలో, కొన్ని అంటరాని విధానంతో కట్టబడి ఉన్న నిన్ను ప్రభు తోలుకొచ్చాడు తన సన్నిధికి, విడిపించాడు. క్షేమంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, ఇంట్లో ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, సుఖాన్ని ఇచ్చాడు, సౌఖ్యాన్ని ఇచ్చాడు. కొన్ని అపవిత్రతను దూరపరిచి ప్రభు నిన్ను కోరుకున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని ఉన్నావంటే కొన్నిటి నుంచి నిన్ను విడవబడిన గాడిదవలే విడిపించుకొని ఆయన సన్నిధికి నిన్ను చేర్చాడు. హల్లెలూయా. అయితే సన్నిధికి వచ్చావు, అనుభవిస్తున్నావు, జీవితంలో ఉన్నావు. ఆయన నిన్ను విడవబడిన గాడిదగా చేశాడు. ఇక్కడ ఒకటి కావాలి. గాడిదను విప్పదీశారు, తోలుకొచ్చారండి. శుభ్రంగా కడిగేసి ఆ గాడిద మీద వస్త్రాలు పరిచారు. చూడండి 7వ వచనం చూడండి. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి బట్టలు వేయగా, బట్టలు వేశారు. బట్టలు అంటే వస్త్రం. వస్త్రాలు 8-9 రకాలండి. ప్రతిష్ఠిత వస్త్రం, వినండి, అభిషేక వస్త్రం, చాలా వస్త్రాలు ఉన్నాయి. సేవా వస్త్రం, ఉల్లాస వస్త్రం, తెల్లని వస్త్రం, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, రాజ్య వస్త్రం. హల్లెలూయా. ఎన్ని వస్త్రాలు ఉన్నాయి? గాడిదను తీసుకొచ్చారు. గాడిద